హాయ్ ఫ్రెండ్స్, అన్నట్టు మనం బాపట్ల సూర్యలంక బీచ్ వర్సెస్ చీరాల రామాపురం బీచ్ చేసి అనుకున్నాం కదా. సో ఏ బీచ్ బాగుంటుందో ఈ వీడియోలో మనకు రిలీవ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం అక్కడ చేపలు పట్టుకుంటారు కదా. సో చేపలు పట్టుకొని అమ్మే వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. సో వాళ్ళు అంటే ప్రజెంట్ ఎన్ని చేపలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏ రకాలు ఉన్నాయి, ఒకసారి వాటి కాస్ట్ ఎంత ఎంత పడుతుంది అనేది కనుక్కోవడానికి అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. సో ఇల్లు అయితే అంటే మనం రెగ్యులర్గా చూసే ఇల్లు కంటే కొంచెం సపరేట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా బీచ్ ఒడ్డునే కట్టుకున్నారు. సో ఈ ఏరియా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి పెద్ద పెద్ద వలలు, అలానే చేపలు. సో వీళ్ళ ఇల్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే ఇటుక సిమెంట్ వీటికంటే అన్ని కడ్డీలతోటి చెక్కలతోటే ఇల్లు అయితే కట్టుకున్నారు. సో ఇది కరెక్ట్గా ఎదురుగా బీచ్ కనిపిస్తుంది కదా. సో బోట్లు అవన్నీ మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రామాపురం బీచ్ వచ్చేసరికి మన సూర్యలంక బీచ్ కంటే కొంచెం స్పెషల్. సో ఎందుకంటే మనం బాపట్ల బీచ్కి వచ్చేసరికి సూర్యలంక బీచ్కి వచ్చేసరికి మనం బాపట్ల నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ వెళ్తే ఆ పర్టికులర్ ఏరియాలోనే మనకి బీచ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి రామాపురం బీచ్ అలా కాదు. సో దారి పొడుగున మనకి ఈ బీచ్ వాతావరణం అయితే కనిపిస్తూనే ఉంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా. సో ఒక పక్క సముద్రం కనిపిస్తూ ఉంటుంది, ఒక పక్క రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాం. మ్యాక్సిమం ఒక 50 మీటర్స్ దూరంలోనే మనకైతే ఆ బీచ్ అనేది చక్కగా కనిపిస్తుంది. సో ఉదయం సాయంత్రం పూట అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా రకాల రిసార్ట్స్ ఉన్నాయి. ఒకప్పుడైతే ఇక్కడ ఈ కనిపించే ప్రదేశంలో మొత్తం సరిగ తోటలు ఉంటాయి కదా, ప్రభుత్వం అయితే వాటిని పెంచారు. సో ప్రజెంట్ ఏంటంటే వాటన్నిటిని తీసేసి సో బీచ్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేశారు. సో మనకి ఇటుపక్క వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా వెంచర్స్ అలానే రిసార్ట్స్ అనేవి మనకి చాలా అయితే ప్రజెంట్ అవుతున్నాయి. అలానే ఫ్యామిలీ దాబాస్ కానీ. సో ఇక్కడ కుకింగ్ ఇంపార్టెంట్ కూడా చాలా ఇచ్చారు, ఎందుకంటే సీ ఫుడ్స్ ఇక్కడ తక్కువలో వస్తాయి కాబట్టి. సో వీళ్ళు ఏంటంటే అక్కడ రిసార్ట్స్ అనేది ఓపెన్ చేశారు. ఇంకా సాయంత్రం పూట చక్కగా వీళ్ళే అరేంజ్ చేస్తారు. ఎలా అంటే బీచ్లో వీళ్ళు బెంచెస్ వేసి సో మన కాళ్ళకి అక్కడ వాటర్ తగులుతుంటే పైన ఫుడ్ సప్లై చేయటం. సో ఇలాంటివి అయితే వీళ్ళు రిసార్ట్స్ వాళ్ళు సపరేట్ చేస్తున్నారు. అలానే చాలా రకాల స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇక్కడే హోటల్లోనే కట్టేసుకున్నారు. సో అవి కూడా చూద్దాం. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ ప్రదేశం అంతకుముందు సో చక్కగా కొంతమంది సో మన యూత్ ఉంటారు కదా, వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. సో ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఇంకా సూర్యలంక బీచ్ అంటారా, అది వచ్చేసరికి ఫ్యామిలీతో బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి యూత్, ఇంకా మేబీ మ్యారీడ్ వాళ్ళు, ఇట్లా కపుల్స్ కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి అంతకుముందు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. సో వాటిని ఇప్పుడైతే మొత్తం తీసేశారు. మొత్తం అసలు క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రాసెస్ ప్రకారం తీశారు. సో ఇలా మనం రోడ్డు పొడవున బీచ్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఎంత దూరం అంటే చాలా దూరం ఉంది. సో పక్క చిన్న చిన్న గ్రామాలు అయితే మనకి టచ్ అవుతూ ఉంటాయి. సో ఒక పక్క బీచ్, ఒక పక్క చల్లటి గాలి, ఇటు పక్క వచ్చేసరికి పూర్తిగా ఇసుక అన్నమాట. సో ఇక్కడ పంటలు పండించే ఫెసిలిటీ ఏముండు. సో జస్ట్ వాటిని ఎంజాయ్ చేయటమే. అలానే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రిసార్ట్స్ అనేవి ఇది చేస్తారు ఇక్కడ ఒక కన్వర్ట్. సో అప్పుడప్పుడు సముద్రం నుంచి ఎగసాలలో ఇక్కడ దాకా వస్తాయి. సో అలానే చుట్టూ తాటి చెట్లు అయితే మనకు కనిపిస్తాయి. సో ఎందుకంటే ఇది ఇసుక నేల కాబట్టి రేర్గా అయితే కొన్ని పంటలు అయితే పండుతాయి. సో అంటే ఇక్కడ వచ్చేసరికి వేరుశనగ కొంచెం ఎక్కువగా పంట వేస్తారని చెప్తున్నారు. సో ఎప్పుడన్నా వేరుశనగలు తక్కువలో కావాల్సినప్పుడు ఇక్కడికైతే మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ బీచ్కి అయితే వస్తారు. సో ఎందుకంటే యూత్ఫుల్కి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మనం బైక్ని డైరెక్ట్గా లోపలికి బీచ్లోకి అయితే తీసుకొని వెళ్ళొచ్చు. సో అది మన ఇష్టం. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనేవి అంతగా ఏముండవు. సూర్యలంకకి ఇక్కడికి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే మనం పూర్తిగా బైక్ తోటి అసలు బీచ్లోకి వెళ్ళిపోవచ్చు. సూర్యలంకలో అట్లా కాదు. సో మనం ఏంటంటే బీచ్ అనేది ఆ బీచ్లో ఒక పర్టికులర్ ఏరియా ముందే మన వెహికల్స్ పార్క్ చేసుకొని సో మనం అయితే బీచ్లోకి వెళ్ళాలి. ఇక్కడ అట్లా కాదు. సో మన కారు కానీ అలానే బైక్ కానీ ఏదైతే ఉందో సో దాన్ని డైరెక్ట్గా లోపల బీచ్లోకి అయితే తీసుకొని వెళ్ళవచ్చు. సో సూర్యలంకతో పోలిస్తే ఇక్కడైతే జనం కొంచెం తక్కువగానే వస్తారు, ఎందుకంటే ఇక్కడ అలలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలానే బీచ్లో దిగడానికి కూడా అంత సేఫ్ అని ఇక్కడ అనిపించదు. ఎందుకంటే సో మనకేంటంటే చాలా దూరం వెళ్ళినా కానీ ఒక్కొక్కసారి తక్కువ లోతే ఉంటుంది, అలానే తక్కువ దూరంలోనే ఎక్కువ లోతు అనే ఫీలింగ్స్ కొన్ని వస్తాయి. సో అందువల్ల చీరాల బీచ్లో దిగటానికి అంత బాగా ఎక్కువ లోతు దిగడానికి ఛాన్స్ లేదు. సో ఎందుకంటే సూర్యలంక బీచ్ అంత కంఫర్ట్ అలా అంత మెయింటెనెన్స్ ఇక్కడ ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద స్తంభాలు అయితే పాతారు. ఇవి ఎందుకంటే ఒకప్పుడు చాలా సేఫ్ జోన్లోగా చూసేవాళ్ళు. సో ప్రజెంట్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద బీచ్ని మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా కష్టమైన విషయమే. సో ఆ రోజు వచ్చేసరికి వర్షం పడే వాతావరణం చూసి మాకు ఎక్కువ కనిపించినాయి. సో వెదర్ బాగా కూల్ అయిపోయింది ఈవినింగ్ టైం. సో ఈవినింగ్ టైం చాలా బాగుంది. సో వెదర్ బాగుంది, అలానే అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇంకా మనం బీచ్లోకి బండి వేసుకొని పోవడం అనేది ఇంకా థ్రిల్లింగ్ అనిపించే విషయం. సో యూత్కి ఏంటంటే చాలా బాగా నచ్చుతుంది.
సో ఇక్కడ ఒకప్పుడు అక్కడ గుళ్ళు అట్లానే కొన్ని కడ్డాలు అయితే చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి పూర్తిగా శిథిలమైపోయినాయి. సో చూస్తున్నారు కదా, చాలామంది బైక్ తీసుకొని ఫోటోషూట్లకు కానీ అలానే సో కొంచెంసేపు తిరగడానికి ఎంత దూరమైనా మనం బీచ్లో అయితే ట్రావెల్ చేయొచ్చు. సో బైక్ తోటి ట్రావెల్ చేయడం అనేది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ పిల్లల్ని కానీ అలానే మనం సూర్యలంకకి బీచ్కి పోల్చుకుంటే ఇక్కడ జనాభా కొంచెం తక్కువగానే ఉంటారు. సో సూర్యలంకలో వచ్చేసరికి ఎక్కువ మంది ఉంటారు. చూస్తున్నారు కదా, బార్కి మనం ఎంత దూరం కావాలన్నా కానీ ఈ సముద్రం ఒడ్డునైతే మనం బైక్ తీసుకుని వెళ్ళవచ్చు. సో నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే మాత్రం సూర్యలంక వెళ్ళిపోండి. సో అట్లా కాదు, యూత్ అంటే కుర్రవాళ్ళు ఎంజాయ్ చేయాలంటే మాత్రం సో డైరెక్ట్గా రామాపురం అయితే వచ్చేసండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీ బెస్ట్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి.